హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. మనము మాగే గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఏ విధంగా పెట్టాలి, అసలు కాయ మొదటి నుంచి చివరి వరకు ఏ విధంగా చేస్తే మనకి మాగే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం అండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ మనం ఈ సైజు కాయల్ని కరెక్ట్గా 15 కాయలు మనం తీసుకున్నాం అండి. దీన్ని చక్కగా తుడిచి ముక్కలు సన్నగా కోసుకుని కరెక్ట్గా ఈ విధంగా అన్నమాట, ఈ విధంగా మనం కోసుకుని దీంట్లో ఒక గ్లాసు ఉప్పు, 3 చెంచాల పసుపు వేసి బాగా కలిపి నానిన తర్వాత ముక్కలు తీసేసి మనం ఇట్లా పిండుకోవాలండి. ఇలా తీసి ఇలా పిండుకోవాలి. పిండుకుంటే దీంట్లో రసం వస్తుంది. ఆ రసాన్ని విడిగా పెట్టుకొని మనం రసం ఒకటి, తర్వాత ఈ ముక్కల్ని ఒక బౌల్లో పెట్టుకుని ఎండలో మనం గట్టిగా బాగా ఉన్న ఎండలో 3 ఎండల్లో మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనికి కొలత ఏ విధంగా ఉంటుందంటే, మనం ఈ సైజు తీసుకున్నాం కదండి, దీనికి కొలత ఏంటంటే ఈ గ్లాస్తో, ఇందాక చెప్పాను కదా మీకు, ఈ గ్లాస్తో ఉప్పు తీసుకున్నాము. ఇప్పుడు ఈ గ్లాస్తోనే 2.5 గ్లాసులు కారం తీసుకున్నాము. అలాగే 1 కప్పు మెంతి పొడి, 1 కప్పు ఆవాలు. దీంతో 2 గ్లాసుల నువ్వుల నూనె కానీ పలుకుల నూనె కానీ తీసుకుని అది గోరువెచ్చగా అయిన తర్వాత పెద్ద స్పూన్ తోటి ఇంగువ వేసుకోవాలి. కొంచెం చల్లారాలండి. ఎందుకంటే ఈ మాగా ఈ రంగు మనకి ఎర్రగా ఉంటే కదండి అందంగా ఉంటుంది, తినడానికి రుచిగా బాగుంటుంది. అబ్బా భలే ఉందని లొట్టలేసుకుని తింటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం వేడివేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ ఆయిల్ని మనం ముక్కల్లో వేసుకుని వీటన్నిటితో పాటు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని బౌల్లో వేసుకుందాం. ఈ విధంగా నెమ్మదిగా. మీకు డౌట్ రావచ్చు, టెంకలు కూడా వేసేసారేంటండి? అవునండి, టెంకలు యాక్చువల్గా వేసుకుంటే మా ఇంట్లో చాలా మందికి ఇష్టమండి. ఎందుకంటే ఈ మజ్జిగలో పెరుగులో చక్కగా అమ్మ నాకంటే నాకు అనుకుంటూ ఈ టెంకల గురించి ఎక్కువగా మా ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారనమాట. అంచేత టెంకలు కూడా వేసుకున్నాము. టెంకలకి కొంచెం ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి, అయినప్పటికీ కూడా రుచి ఇంపార్టెంట్ కదండి. అందుకోసమని మనం ఏ టెంకని కూడా వదలకుండా మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో మనం 1 కప్పు తీసుకున్నాం కదండి మెంతి పొడి, దీన్ని వేసుకుందాము. తర్వాత 1 కప్పు ఆవు పొడి. ఒకసారి దీన్ని ఇట్లా మిక్స్ చేసేద్దాము. ఇలా మనం బాగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని. కలుపుకుంటూ ఉంటే వచ్చే వాసన ఉంటుందండి. అందులో ఆవాలు మనం వేయించి పొడి చేసుకుంటాం కదా, మెంతులు కూడా గోరువెచ్చగా దోరగా వేయించుకోవాలి. అలా వేయించి పొడి చేసుకున్నప్పుడు ఆ వచ్చే వాసన ఉంటుందండి. అబ్బాబ్బాబ్బా, ఆ కమ్మదనమే వేరండి. ఇలా కలిపినప్పుడు మనం తీసుకున్నాం కదండి కొలతల ప్రకారం కారము ఉప్పును కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి. ఒకేసారి వేసేసుకోవచ్చు, కానీ స్లోగా వేసుకుంటే మంచిది. కళ్ళల్లో అది పడిపోతే ఊరగాయతో పాటు కళ్ళలో ప్రమాదం వస్తుంది. అందుకని నిదానంగా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొకసారి దీన్ని గరిటెతోటి నెమ్మదిగా తిప్పుతూ కలుపుకోవాలి. యాక్చువల్గా అండి, నాకు పెళ్లి కాకముందు మా అమ్మమ్మ గారు చాలా బాగా పెట్టేవారండి ఊరగాయలు. మా అమ్మమ్మగారి దగ్గర చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు. తర్వాత మా అమ్మగారి దగ్గర చూశాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా అత్తగారండి, వీళ్ళ ముగ్గురు కూడానండి చాలా బాగా పెడతారండి. ఏం చేతంటే పూర్వకాలం నుంచి వచ్చినవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదండి బాగా. అందుచేత ఎంత అప్డేటెడ్ వెర్షన్ ఉన్నా పూర్వకాలం వంటలు పూర్వకాలమే. అంచేత ఎంత ఇన్స్టెంట్ పికిల్స్ ఉన్నా కూడా ఇలాంటి వాటికి వచ్చే రుచి వాటికి అంత రావండి. ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది కదండి, దీన్ని మనం నిదానంగా ఇలా పోసుకోవాలండి. కొంచెంగా పోసుకుంటూ ఈ ఇంగువ నూనె కాచి చల్లార్చిన నూనె ఉంటుంది కదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూసారా, కొంచెం ఇంగువ అడుగును ఉండిపోయింది. అంచేత ఇలా గరిటె పెట్టి పూడుస్తున్నాను. తీసాం కదండి. ఇప్పుడు ఒక్కసారి మనం నెమ్మదిగా కంగారు పడకుండా చక్కగా కలుపుకోవాలి. ఏ ఊరగాయకైనా అండి అప్పట్లో అంతంత రుచి రావడం, తర్వాత ఇంత మంచి వాసన సువాసన ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే
వాళ్ళు పద్ధతిగా చేసేవారండి. చక్కగా ఆరేసుకున్న బట్ట కట్టుకుని మా అమ్మమ్మ గారు, అదేమిటి అమ్మమ్మ ఆరేసుకున్న బట్ట కట్టుకుని శుభ్రంగా ఇంతలా చెయ్యాలా అంటే, ప్రతిదీ దైవంతో సమానం కదా, అందుచేత అందరూ సంవత్సర కాలం పాటు నిల్వ ఉంచుకుని తింటారు కదా, అందుచేత శుభ్రత అనేది ముఖ్యం, మనలో కూడా శుభ్రత ఉండాలి అని అనేవారండి. మా అత్తగారు అదే పాటిస్తారు, మా అమ్మగారు అదే పాటిస్తారు. అదే ప్రాసెస్లో నేను కూడా వెళ్తున్నానండి. ఎంతైనా సరే మనం తెలియనివన్నీ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, అది ఇంత నూనె వేసినా కొలత ప్రకారం ఇంకా పీల్చేసుకుంటోంది. ఒక్కసారి మనం ఒక రోజు వదిలేసి తర్వాత మనం ఇది పీల్చుకుంటుంది కదండి, ఎంత నూనె వదిలింది లేదు అనేది మనం తెలిసిపోతుంది మనకి. అప్పుడు దాన్ని బట్టి ఇంకా ఒక అర గ్లాసు నూనెనా వేసుకుని మళ్ళీ వెచ్చబెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్సే వేసుకుని తక్కువ ఎక్కువలు చూసుకుని కలుపుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఇది పర్ఫెక్ట్ కొలతండి. చూసారా టెంకలకి ఎంత బాగా పట్టేస్తుందో. మరి ఇవి ఊరిన తర్వాత చక్కటి పెరుగన్నం వేసుకుని చిక్కగా కలుపుకుని టెంకని నంచుకుంటే మరి ఎలా ఉంటుందండి. మీరు కూడా ఇదే విధంగా మాగాయ పెట్టుకుని టెంకలన్నీ వేసుకుని ఊరిన తర్వాత చక్కగా మజ్జిగ అన్నంలో వేసుకుని మీ పిల్లలతో సహా కలుపుకుని తిని రుచి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో చెప్పండి.